దావీదు యొక్క మొదటి తప్పిదం గురించి, పాపం గురించి మనం ఆలోచన చేసాం. దావీదు తనకి ఇష్టానుసారంగా దేవుని మందసాన్ని రాజనగర్లో పెట్టడానికి ఆలోచన చేశాడు. అది దేవుడు అంగీకరించలేదు. నా ఎడల భక్తి చేయను ఉద్దేశించితే గ్రంథానుసారంగా భక్తి చేయాలి అని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేస్తే సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయంలో తర్వాత తన తప్పిదాన్ని గుర్తెరిగి దావీదు దిద్దుకున్నాడు. దిద్దుబాటును ప్రేమించేవాడు భక్తిపరుడై ఉంటాడు. దిద్దుబాటును ప్రేమించేవాడు భక్తిపరుడు. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయంలో దావీదు దేవుని ధర్మశాస్త్రం ప్రకారము మందసాన్ని నడిపించాడు. చదువుతాం. ఇలాగ రాయబడింది 6వ అధ్యాయము 10 నుంచి చదువుతాం. 10 నుంచి. యెహోవా మందసమును దావీదుపురంలోనికి తన యొద్దకు తెప్పించునొల్లక గిత్తియుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని వచ్చి అచ్చట ఉంచెను. అదిగో 3 నెలలు గిత్తియుడగు ఒబేదెదోము ఇంట్లో ఉండగా ఆశీర్వదించెను. ఉండటం వలన ఆశీర్వదించనని వినబడగా ఉత్సవంతో, ఒక పండుగ వాతావరణంతో తీసుకొని వచ్చాడు మందసాన్ని. ఎట్లనగా యెహోవా మందసమును అదిగో పరిస్థితి ఎలాగుందంటే, 6 అడుగులు వేసిన వెంటనే బలి అర్పిస్తున్నాడు. భయం ఉంది లోపల అన్నమాట దావీదుకి. ధర్మశాస్త్రానుసారంగా నడుచుకుంటున్నాడు. ఇప్పుడు మోపిస్తున్నాడు. కహాతీయులు వచ్చి మందసాన్ని మోస్తున్నారు. కాబట్టి భక్తి అంటే దిద్దుబాటును ప్రేమించేది, మూర్ఖత్వంతో చేసేది భక్తి కాదు. మూర్ఖత్వం ఎలాగుంటదంటే, నేను చేసింది ఏదో చేశానులే, నువ్వు చెప్తే వినాలా నేను అనే రకము మూర్ఖత్వం. మూర్ఖ స్వభావము విగ్రహారాధనతో సమానం. దిద్దుబాటును ప్రేమించడము భక్తికి మార్గం. అది సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో మూర్ఖ స్వభావము విగ్రహారాధనతో సమానము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనంలో చదువుతాం. సౌలు విషయంలో దేవుడు మాట్లాడినప్పుడు ఇలాగంటూ ఉన్నాడు. సమూయేలు సౌలుతో చెప్తున్న మాట 23వ వచనంలో, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానము. పాపం అది. అదిగో మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహము గృహదేవతను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక ఆయన నిన్ను విసర్జించాలన్నమాట. కాబట్టి మూర్ఖ స్వభావము విగ్రహారాధనతో సమానం. నువ్వు బొమ్మను పెట్టుకోనక్కర్లే ఇంట్లో. అన్యజనుల్లాగా బొమ్మల విగ్రహాలు పెట్టుకొని దానికి పూజ చేయనక్కర్లే. అది కాదు విగ్రహారాధన. యెహోవా మాటలకు చెవి ఎక్కకపోవడమే విగ్రహారాధన. ఆయన చెప్పిన తర్వాత కూడా లోక సంబంధమైన ఆచారాలు, మత శాఖల ఆచారాలు ఇంకా చేస్తున్నావంటే దాని అర్థం ఏంటంటే, నీ మూర్ఖ స్వభావాన్ని ప్రదర్శిస్తున్నావు. మూర్ఖ స్వభావము విగ్రహారాధనతో సమానం. భక్తిపరుడైన వాడు దిద్దుబాటును ప్రేమిస్తాడనమాట. చదువుతాం. ఇలాగ రాయబడింది. కీర్తన 50వ కీర్తన 4వ వచనంలో, 50వ కీర్తన
కీర్తన గ్రంథము 50వ అధ్యాయము. వాస్తవానికి ఇశ్రాయేలీల పాటల పుస్తకం అది. కీర్తన అంటే 50వ కీర్తన 16వ వచనం. 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లా సెలవిస్తున్నాడు. భక్తిహీనులతో దేవుడు ఇలాగ సెలవిచ్చుతూ ఉన్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా కట్టడలు వివరించుటకు నీకేం పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. అదనమాట, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాటలను నీ వెనుకకు తోసివేసేదవు. నీవు దొంగను చూసినప్పుడు ఏకీభవిస్తావు. వ్యభిచారంతో నీవు సాంగత్యం చేస్తావు. అదనమాట, వాడికి దిద్దుబాటు అసహ్యం. భక్తిహీనుడు వాడు. గ్రంథం చెప్పిన తర్వాత కూడా వినట్లేదా? అవును, వినట్లేదు. ఈ రోజున మతశాఖల వాళ్ళు డిసెంబర్ 25 పండగ వాతావరణం, క్రిస్మస్ వేడుకలు ఎక్కడి నుంచి వచ్చాయి? లోకంలో నుంచి వచ్చాయి. మనుషుల్లో నుంచి కల్పింపబడిన పండుగలు అవి. ఎన్నిసార్లు చెప్పినా వింటారా? ఆహా, వాళ్ళ మూర్ఖ స్వభావం వారిదే అన్నమాట. వినరు. ఆరాధన చేసేటప్పుడు నీ హృదయం సిద్ధపాటు కలిగి రావాలని గ్రంథం చెబుతూ ఉంటే గ్రంథం అలాగే చెబుతుందిలే. తనకి ఇష్టం వచ్చినట్టు వచ్చి కూర్చోవడం, ఆరాధన చేసి తనకు నచ్చితే అది. కాబట్టి మూర్ఖ స్వభావము విగ్రహారాధనతో సమానము. దిద్దుబాటును ప్రేమించుట అనేది భక్తిపరుని యొక్క మార్గం అయి ఉంటుంది. ఆ రోజున దావీదు ఏం చేశాడంటే తన తప్పును దిద్దుకున్నాడు. భక్తిపరుడు అదే అంటున్నాను నేను. భక్తిపరుడు దిద్దుబాటును ప్రేమించి కహాతీయులకి మందసాన్ని మోసే ఏర్పాట్లు చేసి పెట్టి ఉత్సవంతో ఓబేదెదోము ఇంట్లో నుంచి యెరూషలేము రాజనగర్లోనికి మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు ఉత్సవం, నాట్యం ఆడుతున్నాడు దావీదు. దేవుని యందు భక్తి సుమాది. దేవుని యందు భక్తి. వాయిద్యాలు ఏర్పాట్లు చేయబడ్డాయి ఆ దినాల్లో. దావీదు వాయిద్యాలను ఏర్పాటు చేశాడు. విచిత్రం ఏంటంటే వాయిద్యాలు వాయించగలడు, వాయిద్యాన్ని తయారు చేయగలడు దావీదు. ఆ నైపుణ్యత ఉంది. దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ దినాల్లో ఆరాధనలో వాయిద్యాలు వాయించడం అనేది దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు దావీదు ద్వారా. చదువుతాం, ఇలాగ రాయబడింది దినవృత్తాంతాలు 2వ గ్రంథము. వాయిద్యాలు ఆ దినాలలో ఆరాధనలో భాగము. దినవృత్తాంతాలు 2వ గ్రంథము. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనం. 29వ అధ్యాయం 25వ వచనంలో 29, 25 దావీదు కాలం నుండే వాయిద్యాలు మరియు దావీదును గాదును అదిగో యెహోవా మందిరంలో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకు అతడు లేవీయులను ఏర్పాటు చేశాడు. అదన్నమాట, దావీదు ఏర్పాటు చేశాడు. దేన్ని బట్టి ఏర్పాటు చేశాడు? దావీదు తన సొంతంగా ఆలోచన చేసి పెట్టాడా? కాదంట. అలాగ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించినాడు అన్నమాట. కాబట్టి దావీదు ఆ రోజున ఆరాధనలో వాయిద్యాలని ప్రవేశపెట్టిన వాడు, మూలకర్త. వాయిద్యాలు, ఆరాధనలో వాయిద్యాలు మొదలుపెట్టింది ఎవరు? దావీదు. తన సొంతంగా మొదలు పెట్టాడా? కాదు, యెహోవా దేవుడు చెబితేనే మొదలు పెట్టాడు. తాళాలు, వాయిద్యాలు. ఈరోజు కొత్త నిబంధనలో ఈ భౌతికమైన తాళాలు, వాయిద్యాలు లేవు. కొత్త నిబంధనలో లేవు. ధర్మశాస్త్రంలో ఉన్నాయి, కొత్త నిబంధనలో లేవు. కొత్త నిబంధనలో తాళాలు, వాయిద్యాలు, వీణెలు భౌతికంగా లేవు, కానీ నీ హృదయమే వీణె. నీ హృదయపు వీణెను వాయిస్తూ దేవునికి స్తుతిగానం చేయాలి.
రాజాది రాజారావే పాట పాడారు. యేసు ప్రభుని రమ్మని పిలుస్తున్నారు. రమ్మని పిలిచేటప్పుడు నీ హృదయంలో యేసు ప్రభు వస్తే ఆయనతో పాటు వెళ్ళే సిద్ధపాటు కలిగి పాట పాడాలి. అది అంతే కదా. ఆయన వచ్చిన తర్వాత నీ హృదయము పరలోక సంబంధమైన వాటి మీద కాకోకుండా భౌతిక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని ఉంటే పరలోకం వెళ్ళలేవు. ఆయన వస్తే తీర్పులో నిలబడతావు. కాబట్టి నువ్వు పాట పాడేటప్పుడు, స్తుతిగానం చేసేటప్పుడు నీ హృదయపు వీణ వాయించాలా. దానికి తగ్గట్టుగా నీ హృదయం ఉండాలా. యేసు ప్రభువా అంటావు. ప్రభువా అన్నప్పుడు నీ హృదయము, నీ అలవాట్లు, నీ ఆలోచనలు ఆయనకు అంగీకారంగా ఉండాల. ప్రభు అంటే పాలకుడు, అధికారి. నేడు కొత్త నిబంధన వాయిద్యము నీ హృదయమే వాయిద్యం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడింది. కాబట్టి ధర్మశాస్త్రానికి కొత్త నిబంధనకి, ధర్మశాస్త్రపు ఆరాధనకి కొత్త నిబంధన ఆరాధనకి వ్యత్యాసం తెలియకపోతే నీ భక్తి దేవునికి అంగీకారం కాదు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ, అదిగో ఆత్మ సంబంధమైన పద్యాలతో ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా హృదయంలో దేవుని గురించి గానం చేసు. ఎక్కడ గానం చేయాలి? హృదయంలో గానం చేయాలి. హృదయంలో గానం చేయొచ్చు. అది నీ హృదయము ఒకటి తలంచి నీ నోరు ఒకటి మాట్లాడుతుందంటే అది పాట కాదు, పాట కాదు. నీ హృదయము నీ నోరు రెండు ఏకీభవించాలా. అది ఆరాధన, స్తుతిగానం అయి ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, అది దేవుడు అంగీకరించే అర్పణ భక్తి అయి ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట రాయబడింది. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయడం. ఆయన ద్వారా, యేసు ప్రభు ద్వారా ఎల్లప్పుడూ మనము స్తుతియాగం చేయుదము. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, అదిగో ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించు, జిహ్వాఫలం అర్పించుదము. జిహ్వాఫలము నాలుక. నువ్వు పాడే పాట నీ హృదయము రెండు ఏకీభవించాలా. అది ఆరాధనలో. భౌతికమైన తబలాలు, గిటార్లు ఆరాధనలో ఉపయోగించకూడదు. కొత్త నిబంధన ఆరాధన విధానం అన్నమాట ఇది. ఆ రోజున దావీదు వాయించాడే అంటావు. కరెక్టే, దావీదు వాయించాడు. సొంతంగా వాయించాడా? దేవుడు చెబితే కదా వాయించాడు. మరి ఇప్పుడు కొత్త నిబంధనలో భౌతికమైన వాయిద్యాలు కాదు, నీ హృదయంలో పాట పాడాలి అన్నాడు. నీ హృదయం ఏకీభవించాలి అని చెప్పాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట రాయబడింది. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు నీ హృదయములలో, అదిగో హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించుచు. అదనమాట. కాబట్టి యేసు ప్రభు నామమున తండ్రికి చెల్లించాలి సమస్తం. నువ్వు పాడే పాట హృదయానుసారమై ఉండాలి అదనమాట. కాబట్టి నీ హృదయం అనే వీణే. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రక్తము చేత హృదయము ప్రోక్షింపబడింది.
ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆ రోజున మోషే దేవుని మందిరపులో ఉన్న వస్తువుల్ని దేవుని మందిరానికి ప్రతిష్ఠించడానికి మేకల యొక్క గొర్రెల యొక్క రక్తాన్ని వస్తువుల మీద చల్లాడు. ఆ మేకల యొక్క రక్తము ద్వారా ఆ వస్తువులు దేవునికి ప్రతిష్ఠితములయ్యాయి. ఈ రోజున యేసు ప్రభు యొక్క రక్తము నీ హృదయాన్ని ప్రోక్షించింది. నీ హృదయం అనే వీణతో దేవునికి స్తుతి గానం చేయాల. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మొదటి నిబంధన గురించి మాట్లాడుతూ దాని వెంటనే కొత్త నిబంధన గురించి తెలియజేశాడు ఆయన. 9వ అధ్యాయము 18వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్రం ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత నీళ్లతోనూ గొర్రెబొచ్చుతోను కోడల యొక్క మేకల యొక్క రక్తం తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను. అదే విధముగా మీదను సేవా పాత్రలన్నిటి మీదను రక్తం ప్రోక్షించను. అదనమాట. ఏ రక్తం అయితే మేకల యొక్క రక్తం ప్రోక్షింపబడిందో ఆ వస్తువులు దేవునికి ప్రతిష్ఠితాలు. అది ధర్మశాస్త్రం. ఇప్పుడు కొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క రక్తము నీ హృదయంలో నీ మనస్సాక్షిని శుద్ధి చేసింది. యేసు ప్రభు యొక్క రక్తం అక్కడే రాయబడింది. 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో, నిత్యుడగు ఆత్మ ద్వారా దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అదనమాట. బాప్తిసం పొందేటప్పుడు యేసు ప్రభు రక్తము నీ మనస్సాక్షిని శుద్ధి చేసింది. ఆ రోజున గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము ప్రతిష్ఠిత వస్త్రాల మీద చిలకరింపబడింది. ఈ రోజున యేసు ప్రభు యొక్క రక్తము నీ మనస్సాక్షిని శుద్ధి చేసింది. హృదయము కడగబడింది. 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట రాయబడింది. 22వ వచనంలో, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి అదిగో యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు. అదన్నమాట. కాబట్టి దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు, ఆయనకి ఆరాధన చేయడానికి వచ్చేటప్పుడు ఆరాధన వస్తువులు వెంట తీసుకొని రావాలి. ఏంటి ఆరాధన వస్తువులు కొత్త నిబంధనలో? నీ మనస్సాక్షి, నీ హృదయం. యేసు ప్రభు రక్తం చేత ప్రోక్షింపబడ్డాయి అవి. ఇవి పక్కన పెట్టేసి వచ్చి ఆరాధనలో కూర్చుంటే, గొంతెత్తి గట్టిగా పాట పాడితే దేవుడు అంగీకరిస్తాడా? హృదయం ఒక చోట, నీ నోరు ఒక చోట. అంగీకారం కాని కీర్తనలు అన్నమాట అవి. కాబట్టి గుర్తుపెట్టుకో, ఆరాధన అంటే దేవుడు చెప్పినట్టు ఆయన ఆజ్ఞల మేరకు ఆయన్ని గౌరవించి లోబడి ఆయన కోరుకున్నట్టు జరిగించేది ఆరాధన అయి ఉంటుంది తప్ప నీకు ఇష్టం వచ్చినట్టు చేసేది కాదు అది. కాబట్టి దావీదు కాలంలో దేవుడు తాళాలు, వాయిద్యాలు, స్వరమండలాలు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ ధర్మశాస్త్రం అది. నేడు కొత్త నిబంధన. మనం దావీదు కాదు, మనం కొత్త నిబంధన జనులం. కాబట్టి
దావీదు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు దావీదు యొక్క తప్పిదాల నుండి మనము పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాం ఈ సమయంలో. మొదటి తప్పు ఏంటి దావీదుది? మందసాన్ని తనకి ఇష్టం వచ్చినట్టు ఆయన తెచ్చుకో, పొరపాటు జరిగింది, దిద్దుకున్నాడు, రైట్. తర్వాత దావీదు ఏం చేశాడంటే, దావీదు దిద్దుబాటును ప్రేమించిన కారణాన దేవుడు దావీదుతో నిబంధన చేసుకున్నాడు, ఒప్పందం చేసుకున్నాడు. దేవుడే దావీదుతో ఒప్పందం చేసుకున్నాడు. దావీదు మనస్సు దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి అని ఆలోచన చేశాడు. తను రాజనగర్లో ఉన్నాడు కదా. ఎక్కడుంది రాజనగరు? యెరూషలేములో ఉంది అన్నమాట. యెరూషలేములో రాజనగరు. నేను రాజనగర్లో ఉన్నా, కోటలో ఉన్నా. నా దేవుని మందసము ఎండవేళన గుడారంలో ఉంది. నేను గొర్రెలు కాసుకునేవాడిని రాజనగర్లో ఉంటే నా దేవుడు నాకంటే ఉన్నతమైన మందిరంలో ఉండాలా అని ఆలోచన చేశాడు దావీదు. దేవుని మందిరమును గురించిన ఆలోచన భక్తులైన వారికి మునుపు దినాల్లో ఎవరికీ లేదు, కానీ దావీదుకు ఉంది. తన హృదయ ఆలోచనది దేవుని పక్షాన. అయితే దేవుడు ఏం చెప్పాడంటే, దావీదా, నేను ఎవరితోనైనా కానీ నాకు ఒక మందిరం కట్టించకపోతే అని నేను అడిగానా? ఎవరిని అడగలే దేవుడు, నాకు ఒక మందిరం కట్టించండి. ఎందుకు అడగలేదు? దేవుడు భౌతికమైన మందిరాలలో నివసించడు. అదనమాట. ఎన్ని వేల రూపాయలు పెట్టి చర్చ్ బిల్డింగ్లు కట్టించినా దాంట్లో దేవుడు ఉండడు, ప్రభు ఉండడు. దేవుడు ఉండే ఒకే ఒక స్థలము యెషయా గ్రంథము. దేవుడు ఉండే ఒకే ఒక స్థలం. దేవుడు ఎవరి యొక్క నివాసం చేస్తాడు? యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. క్షమించండి, 57వ అధ్యాయం 15వ వచనం. 57వ అధ్యాయము 57వ అధ్యాయము 15వ వచనంలో, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచు ఉన్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. వినయము గలవారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. అదనమాట. ఎక్కడ నివసిస్తున్నాడు ఆయన? ఎవరి దగ్గర అయితే వినయము విధేయత ఉంటుందో వారి దగ్గర ఉంటాడు. ఎవరైతే పాపం విషయమై నలిగిన హృదయం కలిగి ఉంటారో వారి విషయంలో ఆయన నివాసం కోరుకున్నాడు అని చెప్పాడు. మనుషులు కట్టిన ఆలయాల్లో ఆయన ఉండడు. దావీదా, నీ ఆలోచన నీకు ఉండొచ్చు, కానీ నా ఆలోచన నాకుంది. గుర్తుపెట్టుకో, నేను మనుషులు కట్టిన ఆలయాల్లో నేను నివసింపను. మరొకటి, నీ చేతులు అనేకమైన యుద్ధాలు చేశాయి, నీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి, కాబట్టి నీ చేతులతో మందిరం కట్టకూడదు అని చెప్పేశాడు దేవుడు. మౌమాటం లేనివాడు దేవుడు. అదేం దేవుడా, నా భక్తి కొలది నేను చేస్తానంటే వద్దంటావు? నీ భక్తి కొలది కాదు, నా ఇష్టానుసారంగా చేసేది భక్తి అవుతుంది. నీ భక్తి కొలది కాదు, నీ స్తోమత కొలది కాదు. శాతం ఇలాగ రాయబడింది. దేవుడికి మందిరాన్ని కట్టదలిస్తున్న దావీదుకి దేవుడిచ్చే సమాధానం ఏంటంటే, నీవు అనేకమైన యుద్ధాలు చేశావు అని చెప్పేశాడు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనంలో, అయితే నీవు 3వ వచనంలో, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము
28వ అధ్యాయం 3వ వచనం. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాను. అదనమాట. ఎందుకు కట్టించకూడదంట? దావీదు రక్తమును ఒలికించాడు అదనమాట. వద్దు నాయన వద్దు. దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఇక్కడ ఎవరు సార్ మాట్లాడుతున్నారు? దావీదు మాట్లాడుతున్నాడు. దినవృత్తాంతాల పుస్తకము ఎవరి గురించి? మొత్తం అది మొదటి గ్రంథం దావీదు గురించి. దావీదు వృద్ధాప్యంలో ఈ విషయాలు ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూర్చుండబెట్టి తన కుమారుడైన సొలొమోన్ని కూడా కూర్చుండబెట్టి చెప్తున్న సందేశం అన్నమాట ఇది. నేను దేవునికి మందిరం కట్టదలిచాను, అయితే దేవుడు నన్ను వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? నా చేతిలో రక్తంతో నిండి ఉన్నాయి, అందుకని వద్దన్నాడు. అయితే దేవుడు ఒక విషయాన్ని తెలియజేశాడు దావీదుకి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం నుండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రపోయిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత అని, నువ్వు చనిపోయిన తర్వాత నీ గర్భవాసములో నుండి ఒకరిని నేను హెచ్చించి రాజ్యాన్ని అతనికి స్థిరం చేసి అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరిచేదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నా కుమారుడై ఉండును. ఈ మాటలు దావీదు ఏం చేశాడంటే, తన కుమారుడైన సొలొమోను గురించి దేవుడు చెప్పాడు అనుకున్నాడు. పొరపాటు, రెండో పొరపాటు ఇది. అపార్థం చేసుకున్నాడు, సరిగా అర్థం చేసుకోలేదు దావీదు. సొలొమోను గురించి చెప్పాడు అనుకున్నాడు. అనుకొని ఏం చేశాడంటే, దేవుని మందిరానికి కావలసిన వెండి, బంగారాలు, చెక్క సమస్తాన్ని సమకూర్చి పెట్టాడు దావీదు. సమకూర్చి పెట్టి భౌతికమైన మందిరానికి సమకూర్చి పెట్టి సొలొమోనుకి కూర్చోబెట్టి చెప్తున్నాడు, నాయన దేవుని మందిరము ఉన్నతమైన మందిరం, దాన్ని కట్టాలను ఇదిగో ఈ వస్తువులన్నీ సమకూర్చి పెట్టాను. అయితే ఒక మాట, యెహోవా దేవునికి మందిరం ఇది, జాగ్రత్త అని చెప్పాడు సొలొమోనుకి. కానీ దేవుడు భౌతికమైన మందిరాన్ని ఆలోచన చేయలేదు. 7వ అధ్యాయం 12వ వచనంలో దావీదుతో దేవుడు చేసిన ఈ నిబంధన క్రీస్తుకు సంబంధించిన నిబంధన. ఈ నిబంధన క్రీస్తు సంఘానికి సంబంధించిన నిబంధన. ఇది ప్రమాణం, ఇది ప్రమాణము నిబంధన ఒకటే. సొలొమోను దావీదు బతికుండగా రాజు అయిన వాడు, బతికుండగా వచ్చిన వాడు సొలొమోను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అక్కడ, నీ దినములు సంపూర్ణమైన తర్వాత నీవు నీ పితరులతో పాటు నిద్రించిన తర్వాత అన్నాడు. చనిపోయిన తర్వాత నీ సంతానంలో నుండి ఒకరిని నేను హెచ్చించి నీ రాజ్యమును, ఒకటి రాజ్యమును గూర్చిన నిబంధన, 2 సింహాసనానికి సంబంధించింది, సింహాసనం సంతానానికి సంబంధించింది, రాజ్యము, సింహాసనము, సంతానము. నీ మట్టుకు నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. అదిగో నిత్యం ఉంచుతాను, రాజ్యాన్ని ఉంచుతాను, సంతానాన్ని ఉంచుతాను. ఎలా సింహాసనము నిత్యము స్థిరపడను అని. కాబట్టి దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టబడతాడు. యేసు ప్రభు యేసు దేవుని కుమారుడు. ఎలా అయ్యాడు యేసు దేవుని కుమారుడు? ఇదిగో దావీదుతో దేవుడు చేసిన ప్రమాణం ప్రకారంగా దావీదు సంతానంలో యూదా గోత్రంలో యేసు ప్రభు పుట్టి శిలువ మీద చనిపోయి దేవుని శక్తి చేత లేపబడి
రాజ్యము మీద అధికారం పొందిన వాడై ఉంటాడు. పరలోకమందు భూలోకమందు నాకు ఇప్పుడు సర్వాధికారము అనుగ్రహింపబడింది అని చెప్పాడు యేసుప్రభు. కాబట్టి యేసుప్రభు మృతులలో నుండి లేపబడిన తర్వాత రాజు అయ్యాడు, రాజుగా పట్టాభిషక్తుడయ్యాడు. నీ రాజ్యమును సింహాసనమును సంతానం. యేసుప్రభు నిత్యము ఉండే దావీదు సంతానం అన్నమాట. నిత్యం ఉంటాడు, చావు లేదు ఆయనకి. యేసుప్రభు చావు లేదు. ఒకసారి చనిపోయాడు మనుషుల పాపాల కోసము, ఇక తిరిగి లేపబడ్డాడు, ఇక చావు లేదు ఆయనకి. నిత్యము రాజు ఆయన, నిత్యము సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసే చక్రవర్తి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. దావీదు తాళపు చెవులు కలిగిన వాడు అని చెప్పాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో. కాబట్టి గ్రంథము ఎవరిని ఏ విధంగా చెప్పిందో ఆ రూపంలో మనం అర్థం చేసుకోవాలి. 3వ అధ్యాయం 7వ వచనంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము. దావీదు తాళపు చెవి కలిగి, దావీదు తాళపు చెవులు అన్నాడు. దావీదు తాళపు చెవులు. తాళపు చెవి అంటే అర్థం ఏంటి? అధికారము. అదన్నమాట దావీదు యొక్క అధికారం. ఎవరికి ఇచ్చాడు దేవుడు? యేసు ప్రభుకి ఇచ్చాడు. యేసు దేవుని కుమారుడా? అవును, దేవుని కుమారుడే. ఎలా అయ్యాడు? ఇదిగో. కాబట్టి మనుషుడు గుడ్డి నమ్మకము అవసరం లేదు. చాలా మంది మా దగ్గర ఉన్నారు, యేసు ప్రభుని ఏమని నమ్మావంటే యేసు దేవుని కుమారుడు అని నమ్మాను అన్నాడు. సరే, మంచిదేలే, దేవుని కుమారుడే. ఏ విధంగా దేవుని కుమారుడు? ఏ విధంగా దేవుని కుమారుడో నీకు అర్థం కాకోకుండా నీ గుడ్డి విశ్వాసము పనికిరాదు అని చెప్పాను నేను. అంతే కదా? ఏ విధంగా అయితేనేంటయ్యా యేసు దేవుని కుమారుడు అని నమ్మాను కదా అన్నాడు. అలాంటి గుడ్డి విశ్వాసం పనికిరాదు, రక్షణకు పనికిరాదు. విశ్వాసం అనేది దేవుని లేఖనాలని ఆధారం చేసుకొని, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు, నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది. యేసు దేవుని కుమారుడు అంటే దేవుని కుమారుడు. ఎలా దేవుని కుమారుడు? ఇదిగో దావీదుతో దేవుడు చేసిన ప్రమాణం ప్రకారంగా దావీదు వంశంలో పుట్టినవాడు యేసు ప్రభు. యూదా గోత్రంలో పుట్టాడు, కన్యక గర్భాన పుట్టాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 30వ వచనంలో, లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనంలో దేవదూత మరియ దగ్గరికి వచ్చి ఇలాగంటూ ఉంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 30వ వచనం నుంచి మనం చదివితే, దయాప్రాప్తురాలా నీకు శుభము, మరియా భయపడకుము, దేవుని వలన కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అనబడతాడు. ఎలా కనబడతాడు చెప్తున్నాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. అదనమాట లేఖనం నెరవేర్చబడుతుంది యేసు ప్రభు జీవితంలో. సొలొమోను జీవితానికి సంబంధించింది కాదనమాట ఆ వచనం. కాబట్టి యేసు దావీదు సంతానంలో పుట్టి దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టబడినప్పుడు రాజయ్యాడు. కాబట్టి నీ విశ్వాసము యేసు రాజు అని అంగీకరించి నువ్వు బాప్తిస్మం పొందాలి. అంటే బాప్తిస్మం నిన్ను రక్షిస్తుంది తప్ప గుడ్డి నమ్మకంతో తీసుకున్న నీ విశ్వాసము పనికిరానిది అయి ఉంటుంది. మోసపోతున్నావు, నువ్వు మోసపోతున్నావు. కాబట్టి దావీదుతో దేవుడు చేసిన ప్రమాణం అన్నమాట అది. ఆ ప్రమాణం ప్రకారంగా యేసు రాజు అయ్యాడు, దేవుని కుమారుడు అయ్యాడు. నేను అతనికి తండ్రినై ఉంటును, అతడు నాకు కుమారుడై ఉండును అని చెప్పేశాడు. 7 సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనంలో. కాబట్టి ఆ మాట ప్రకారంగా యేసు దేవుని కుమారుడై ఉన్నాడు. 14వ వచనం, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నా కుమారుడై ఉండును. కాబట్టి ఆ సంతానం క్రీస్తు.
క్రీస్తుని గురించి చెప్పాడు. కాబట్టి క్రీస్తు కట్టే మందిరం ఉంది, క్రీస్తు కట్టే మందిరం. సొలొమోను కట్టిన మందిరం భౌతికమైన మందిరం, చెప్పాను మీకు ఒకసారి. సొలొమోను కట్టిన మందిరము భౌతికమైనది. భౌతికమైన ఆ మందిరాన్ని బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు వచ్చి కాల్ చేసాడు. దాన్ని కాల్ చేసి దానికి ఉన్న చెక్కలన్నీ తీసేసి దానికి ఉన్న బంగారు రేకులన్నీ లాగేసుకొని తన దేశానికి తీసుకెళ్ళాడు. భౌతికమైన మందిరం గురించి కాదు దేవుని ఆలోచన ఇక్కడ, ఆత్మ సంబంధమైన మందిరం. ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టేవాడు ప్రభు అయిన యేసు. నేనే నా సంఘాన్ని కడతాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు. మనుషులలో ఎవడే గాని ఈ సంగతి నీకు తెలియపరచలేదు, కానీ పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచను. ఏ సంగతి? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. క్రీస్తు క్రీస్తు అంటే అభిషేకింపబడిన రాజు అని అర్థం. చదువుతాం 16వ అధ్యాయం 18వ వచనం, మత్తయి సువార్త 16:18. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ఏ బండ? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే బండ. విశ్వాసం. బండ అంటే బండ కాదు, అది విశ్వాసం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అంటే దేవుడు ఏర్పాటు చేసిన రాజు, మెస్సియా అని అర్థం. ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. యేసు ప్రభు కట్టే సంఘము క్రీస్తు సంఘం. కాబట్టి నువ్వు క్రీస్తు సంఘ సభ్యుడు కాకోకుండా క్రీస్తులో ఉన్నట్టు కాదు, క్రీస్తులో ఉన్నట్టు కాదు. కాబట్టి ఆ రోజున దావీదుతో దేవుడు ప్రమాణం చేసినప్పుడు ఆత్మ సంబంధమైన మందిరం గురించి ఆలోచన చేశాడు ఆయన. ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టేవారు ప్రభు అయిన యేసు. ఎలా కడతాడు? చెక్కతోనా, రాళ్లతోనా, ఇసుకతోనా, ఇటుకలతోనా? కాదు, మనుషులతో కడతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, దేవుని మందిరము ఆత్మ సంబంధమైన మందిరమే తప్ప భౌతికమైన మందిరం కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట రాయబడింది. కాబట్టి మీరు ఇక మీదట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, మూలరాయి క్రీస్తు ప్రభు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద, అపోస్తులు కొత్త నిబంధన అపోస్తులు, ప్రవక్తలు కొత్త నిబంధన ప్రవక్తలు వేసిన పునాది మీద, అంటే వారు చెప్పిన వాక్యం మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయము వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. కాబట్టి దావీదుతో దేవుడు నిబంధన చేసినప్పుడే ప్రభు అయిన యేసును గూర్చి, ఆయన యొక్క సింహాసనం గూర్చి, ఆయన కట్టబోయే మందిరమైన సంఘమును గూర్చి దేవుడు తెలియజేశాడు. దావీదు తెలియజేశాడు. ఆత్మ సంబంధమైన మందిరము క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘంలో ఆరాధన ఎలా జరగాలి? నీకు ఇష్టం వచ్చినట్టు జరిగేది కాదు, లేదా సువార్థికునికి ఇష్టం వచ్చినట్టు జరిగేది కాదు. అది ఏవైనా మా సువార్థికుడే చూసుకుంటాడండి, అది కాదు. లేఖనానుసారంగా జరిగిస్తున్నాడా లేదా అనేది చూడాలా, సువార్థికుడైనా సభ్యులైనా. అంతే తప్పించి మా సువార్థికుడే చూసుకుంటాడు, ఆయనకే తెలుసు అండి, అది కాదు. అలా కావడానికి కాదు నీ భక్తి.
కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, ఆ రోజున పరమందున్న దేవుడు దావీదు యొక్క భక్తిని గుర్తించి అతనికి ప్రమాణం చేశాడు, ఒట్టు పెట్టాడు. దావీదా, ఇదిగో నీకు ఒట్టేసి చెప్తున్నా, దాన్ని నెరవేర్చేవాడిని నేను. నీ సంతానం శాశ్వత కాలం ఉంటుంది, నీ సింహాసనము రాజ్యము శాశ్వత కాలం ఉంటుంది, మరణం లేని వాడిని కూర్చుని పెడతాను నీ సింహాసనం మీద అని చెప్పేసి. కాబట్టి పరమందున దేవుని ఆలోచనలని దావీదు గుర్తించలా. ఏం చేశాడంటే భౌతికంగా తన కుమారుడు అనుకున్నాడు, సొలొమోను గురించి ఆలోచన చేశాడు. సొలొమోనా నాయన, ఇదిగో మందిరం కట్టించు నాయన అని సొలొమోనికి ముసలితనంలో వృద్ధాప్యంలో ఉన్న దావీదు చెప్పాడు. ఈయనేం చేశాడు, సొలొమోను మా నాన్న చెప్పాడు, మా నాన్న కోరిక అని ఆయన మందిరాన్ని కట్టించాడు. సుమారు 400 సంవత్సరాల కాలం గడిచిపోయింది. సొలొమోను మందిరం కట్టాడు, 400 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత నెబుకద్నెజరు వచ్చి ఆ మందిరాన్ని సంపూర్ణంగా ధ్వంసం చేసి కాల్ చేసి దానికి ఉన్న బంగారు రేకులను తీసుకెళ్ళిపోయాడు. భౌతికమైన మందిరం. మరలా వాళ్ళు మందిరం కట్టుకున్నారు ఇశ్రాయేలీయులు. ఎజ్రా నెహమ్యా కాలంలో మరలా మందిరం కట్టుకున్నారు వాళ్ళు, భౌతికమైన మందిరం. దేవుడే కట్టమని చెప్పాడులేండి, దేవుడే కట్టమని చెప్పాడు. మరలా భౌతికమైన మందిరం కట్టబడింది. అయితే ఆ మందిరము మరలా కూల్చబడింది, మరలా కూల్చబడింది కాదు. అలెగ్జాండర్ తర్వాత గ్రీకు అధినేత సెల్యూకస్ అనే ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే యూదుల్ని ఊచకోత కోసాడు. యూదుల యొక్క గర్భవతుల యొక్క గర్భాలని చీల్చాడు కత్తితో. దుర్మార్గుడు. రెండోసారి అది సంపూర్ణంగా ఆ మందిరం కొట్టేయబడింది. ఆ తర్వాత హేరోదు, యేసుప్రభు కాలంలో మహా హేరోదు ఉన్నాడు. యేసుప్రభుని చిన్నప్పుడే చంపాలని చూశాడే. ఆ మహా హేరోదు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులకు పేరు పొందుకోవాలని, వారి మన్ననలు పొందాలని, రాజకీయంలో పేరు తెచ్చుకోవాలని యూదులకి ఒక మందిరాన్ని కట్టాడు. మరలా ఆ మందిరము యేసుప్రభు ఆ మందిరంలోకి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని చదివేవాడు. అది ఎవరు కట్టించింది? హేరోదు రాజు, మహా హేరోదు కట్టించాడు. ఎన్ని సంవత్సరాలు కట్టించాడు తెలిసిన? 46 సంవత్సరాలు కట్టించాడు. 46 సంవత్సరాలు కట్టించాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో. కాబట్టి దేవుని ఆలోచన భౌతికమైన మందిరం కాదు సుమా. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చదివినప్పుడు యేసుప్రభు దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళు రూకలు మార్చుతూ ఉంటే వాళ్ళ బల్లలనన్నీ తిప్పేశాడు. చదువుదాం, 17 నుంచి చదువుదాం. నీ ఇంటిని గురించి నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచూ ఉన్నదని వ్రాయబడి ఉన్నట్టు కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపెదవని ఆయన అడగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి. ఏ దేవాలయము? ఈ దేవాలయాన్ని పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుతాను అని చెప్పాడు. ఏ దేవాలయము? శరీరం అనే దేవాలయం. తన శరీరం అనే దేవాలయం గురించి ఆయన మాట్లాడితే వీళ్ళేమనుకుంటున్నారు? ఆ హేరోదు కట్టించిన భౌతికమైన దేవాలయం అనుకుంటున్నారు ఆయన. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టితే. ఎన్ని సంవత్సరాలు కట్టాడట? 46 సంవత్సరాలు కట్టాడట. నేను 3 దినాలు లేపుదు అని. 3 దినాల్లో లేపుతావా? అయితే ఆయన తన శరీరమును దేవాలయంలో కూర్చి ఈ మాట చెప్పాను. చాలు. కాబట్టి హేరోదు 46 సంవత్సరాల పాటు యూదుల మన్నన కోసం, రాజకీయంలో ఓట్ల కోసం ఆ రోజున హేరోదు యూదులకి మందిరం కట్టించాడు 46 సంవత్సరాలు.
ఈ మందిరం ఏమైంది తెలిసిన క్రీస్తు శకం 70లో వెస్పేషియను రాజు, రోమా చక్రవర్తి వెస్పేషియన్. ఈ వెస్పేషియన్ కుమారుడు టైటస్, సైన్యాధిపతి. టైటస్ అనేవాడు ఈ యెరూషలేము మందిరాన్ని, ఎవరి రోజు కట్టిన మందిరాన్ని క్రీస్తు శకం 70లో సంపూర్ణంగా రాయి మీద రాయి లేకోకుండా కూల్చేశాడు. రాయి మీద రాయి లేకుండా తీసేసాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. కాబట్టి దేవుని యొక్క కోరిక భౌతికమైన మందిరం గురించి కాదు అని మీరు తేటగా తెలుసుకోవాలని నేను ఇదంతా చెప్తున్నాను మీకు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనంలో మొదటి నుంచి చదువుతాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం మొదటి నుంచి. యేసు ఇదిగో ఈ దేవాలయంలో నుంచి, భౌతికమైన దేవాలయం నుంచి బయటికి వెళ్తూ ఉండగా ఆయన శిష్యులు ఈ దేవాలయపు కట్టడలను ఆయనకు చూపిస్తూ వచ్చారట. అందుకే ఆయన ఇవన్నీ చూస్తున్నారే, రాతి మీద రాయి ఒకటైనా నిలిచి ఉండకుండా పడద్రోయబడినని అర్థం. ఆయన చెప్పిన మాట ప్రకారంగా క్రీస్తు శకం 70లో టైటస్ అనేవాడు రాయి మీద రాయి లేకోకుండా ఆ మందిరాన్ని సంపూర్ణంగా ధ్వంసం చేసాడు అనమాట. కాబట్టి ప్రియులారా, పరమందున దేవుడు దావీదుతో చేసిన నిబంధన దావీదుతో దేవుడు చేసిన నిబంధన, అది క్రీస్తు ప్రభువును గూర్చిన నిబంధన. అది ఆయన చేసిన మందిరము క్రీస్తు సంఘమును గూర్చిన నిబంధనది. క్రీస్తు సంఘం. అంతేగాని సొలొమోను గూర్చి కాదు, సొలొమోను కట్టిన బంగారు దేవాలయం గూర్చి కాదు. మనం ఇక్కడ ముగించుకుంటాం. కాబట్టి మందిరం అనగానే భౌతికమైన రాతి కట్టడం కాదది, ఆత్మ సంబంధమైన మందిరం. ఆ మందిరము సంఘమే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చదివాం. అక్కడ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు, దేవుని నివాస స్థలమగుటకు వృద్ధి పొందుచూ ఉన్నది అని చెప్పేసాడు అనమాట. సంఘము దేవుని దేవాలయమై ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? సంఘమును గురించి మాట్లాడు. మీరు అంటే సంఘం, భౌతికమైన దేవాలయం కాదు. మొదటి శతాబ్దంలో ఆ రోజున సంఘము భౌతికంగా ఇలాగా ఇండ్లలో కూడుకునేది. మందిరాలు లేవు అప్పుడు. ఉండేది మందిరం ఒకటే, యెరూషలేములో మందిరము. ఆ మందిరంలో ఒక పక్కన సొలొమోను మండపం అనేది ఉంటది. అక్కడ కూడుకునే వాళ్ళ అపోస్తలులు సంఘం 3000 మంది ప్రారంభంలో. ఆ తర్వాత ఆయా ప్రాంతంలో సంఘం ఏర్పాటైనప్పుడు ఇండ్లల్లో కూడుకునేవారు. కాబట్టి భౌతికమైన రాతి కట్టడానికి దేవుడు ప్రాధాన్యత ఇవ్వలేదు, కానీ సంఘానికి, మనుషులకి ప్రాధాన్యత ఇచ్చాడు. వారిలో నివాసం ఉంటాడు దేవుడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మీరంటే సంఘము. ఈ మందిరంలో, ఆత్మ సంబంధమైన మందిరంలో ఆత్మ సంబంధమైన బలుల అర్పణ జరగాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయ్యకు ప్రభువునొద్దకు వచ్చిన వారై
అదిగో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధమైన యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతుంది. కాబట్టి సంఘంలో ప్రతి వ్యక్తి తన లోపములను చెక్కుకోవాలి. లోపం ఉందనుకో నీకు, ఆ లోపము గ్రంథానుసారంగా ఏం చేయాలి? చెక్కుకోవాలి, తీసేసుకోవాలి లోపాన్ని. అప్పుడు నువ్వు సంఘంలో సభ్యుడు అయి ఉంటావు. నేను బాప్తిజం పొందాను క్రీస్తు సంఘంలోనే, నా పేరు రిజిస్టర్లో కూడా ఉంది, నేను క్రీస్తు సంఘమే. అట్లా రిజిస్టర్ కాదు నాయన, అట్లా రిజిస్టర్ కాదు. నీ జీవితాన్ని బట్టి దేవుడు రిజిస్టర్ చేసుకుంటాడు. అక్కడ నీ జీవిత దిద్దుబాటును బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని బట్టి ఆయన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు రాసుడు. అక్కడ ఉంది రిజిస్టర్, ఇక్కడ కాదు. ఇక్కడ సువార్థికుడు మనలాంటి మనుషుడే కాబట్టి తనకు నచ్చిన వాళ్ళ పేరు రాసుకోవచ్చు, నచ్చిన వాళ్ళ పేరు తీసేయచ్చు. వాడి పరిస్థితి వాడికి ఉంటుంది. అక్కడ రిజిస్టర్ అవ్వాలి నీ పేరు, ఇక్కడ కాదు. ఇక్కడ ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, అక్కడ ఉండాలా. 2 కొరింథీ 6:16 ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ఏర్పాటు చేసి పెట్టాడు అదనమాట. కాబట్టి మందిరము భౌతికమైంది కాదు. ఆ దావీదుతో దేవుడు చేసిన నిబంధన అది క్రీస్తుని గూర్చిన నిబంధన అయ్యింది. కాబట్టి మనం ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం దాకా వచ్చాం. 7వ అధ్యాయము ముగించుకున్నాం. తర్వాత భోజనం అయిన తర్వాత మిగతా అధ్యాయాలు మనం చూస్తాం. దయతో గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడో అది జరిగించడము భక్తి. మనకిష్టం వచ్చింది చేసి దేవుడా నువ్వు అంగీకరించు, తీసుకో, అది అలా తీసుకునేవాడు కాదు. కాబట్టి మనము దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించే కొత్త నిబంధన యాజకులుగా ఉండడానికి సిద్ధపడవాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగించుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడి వరకు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, దయగలిగిన ఆయన మీ కృతజ్ఞతలు, స్తోత్రం తండ్రి. మీ ఇష్టానుసారుడైన దావీదును బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. దావీదుతో మీరు చేసిన నిబంధనను బట్టి మీకు స్తోత్రం. రాజ్యమును గూర్చి, సంతానమును గూర్చి వాగ్దానం చేశారు తండ్రి, మీకు స్తోత్రం.